కూడి వచ్చిన అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుని మాటను మనము ధ్యానించుకుందాము. మనం నేర్చుకుంటున్న విషయాల నుంచి రోమియోలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ మాట. మనం బ్రతికిన దేవుని కోసం బ్రతకాలి, చనిపోవాల్సి వచ్చినా దేవుని కోసమే చనిపోవాలి అనే విషయాన్ని. కాబట్టి మనం బ్రతికిన చనిపోయిన ప్రభువారమయ్యి ఉన్నాము. ఇది మనం నేర్చుకుంటున్న అంశము. మన ప్రార్థన ఏముండేటప్పుడు దేవుని ప్రార్థన అవ్వాలి. మన బ్రతుకు దేవుడిదైతే మన ప్రార్థన కూడా దేవుడిదే అయి ఉండాలి. ఏంటి ఆ ప్రార్థన ఎందుకు? కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి. పరలోకంలో ఉన్న మా తండ్రి. మన ప్రార్థన ఏమంట? దేవుడి నామము పరిశుద్ధపడాలి, నీ రాజ్యము రావాలి అనే విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఏంటది రాజ్యం ఇంతకీ? దేవుని రాజ్యం అంటే ఏంటి? భోజనం పానం చేయడం కాదు, కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందమై ఉన్నది. మనం నేర్చుకుంటున్న అంశం ఏంటంటే పరిశుద్ధాత్మలో ఆనందం. ఈయన మాట్లాడుతూ ఒక మాట ఏమన్నాడంటే, పర్లకు రాజ్యము అక్కడ ఎక్కడ లేదు అని అంటూ ఎక్కడుందని చెప్పాడు? మన మధ్యన ఉంది. దేవుని రాజ్యం ఎక్కడుంది? మళ్ళీ చెప్పండి, దేవుని రాజ్యం ఎక్కడుంది? దేవుని రాజ్యం మన మధ్యన ఉంది అంటే ఆ పదంకి అర్థం తెలిసిందా? ఇప్పుడు రాజుగారికి ప్రసాదన్నకి మధ్యలో దేవుని రాజ్యం ఉందని చెప్తున్నాను. మన మధ్యన ఉందన్నాడా? మధ్యన, పక్కన కాదు, మధ్యలో. ఇప్పుడు రాజుగారికి ప్రసాద్ గారికి మధ్యలో దేవుని రాజ్యం ఉంది. ఏంటి ఆ దేవుని రాజ్యం ఎందుకు? లింక్ ఏంటి అసలు? ఇది అసలు ఆ రాజ్యానికి లింక్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఏంటి చెప్పనా? రాజుగారికి ప్రసాద్కి మధ్యన దేవుడు ఉన్నాడు అని అర్థం. మధ్యన ఎవరున్నారు? మన మధ్యన ఉంది, అక్కడ ఇక్కడ లేదు, అన్నం తినడంలో తాగడంలో లేదు. దేవుని రాజ్యం మీ మధ్యన ఉందంటే స్వయంగా యేసు ప్రభువే మీ మధ్యన ఉన్నాడు అని అర్థం. పట్టున్నారు పాయింట్ ఇప్పుడు? దేవుని రాజ్యం అంటే దేవుడే స్వయంగా మీ మధ్యన ఉన్నాడు అని. ఇప్పుడు సిరక్కి నవ్యకి కోపం వచ్చి దెబ్బలు ఆడుకుంటున్నారు అనుకోండి, మధ్యలో ఎవరు ఉన్నారు? ఇప్పుడు మధ్యలో ఎవరున్నారు? మధ్యలో దేవుడు ఉంటే కొట్టుకోగలరా? తిట్టుకోగలరా? మధ్యలో ఎవరున్నారు ఇప్పుడు? ఇంతకీ శాతం ఉన్నాడా? అది సంగతి. ఇప్పుడు మధ్యలో దేవుడు ఉన్నాడు, అది గుర్తించారు ఎప్పుడైనా? దేవుని రాజ్యం మన మధ్యలో ఉందంటే గుర్తించారు ఎప్పుడైనా? అమ్మో, నేను అనకూడదు, నా మధ్యలో ఇక్కడ ఉన్నాడు, ఈయన నా ఎదురుగుండా ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు, నేను ఇలా అనకూడదు, ఇలా చేయకూడదు, ఇలా చూడకూడదు, నా మధ్యన ఉన్నాడు యేసు ప్రభు, అది గుర్తించారు ఎప్పుడైనా? అంతకు అటు ఇటు చూడొద్దు, నీ మధ్యలో ఉన్నాను అంటున్నాడు ఆయన. ఇప్పుడు రాజ్యం అంటే ఇప్పుడు నీతి ఇవన్నీ చెప్పుకుంటే అవి ఏవో ఉంటాయి అనుకుంటున్నారు. అవి కాదు, ఉండేదే యేసు ప్రభు. ఆత్మలో ఆనందం ఇవంటే అవన్నీ ఉంటాయేమో రకరకాలు కాదు. యేసు ప్రభు డైరెక్ట్గా మీ మధ్యన నా మధ్యన ఉన్నాడు. ఉంటే గొడవ ఆడతారా? ఉంటే తిడతారా? తిట్టరు కదా, గొడవ ఆడరు కదా, మాట ఇస్తారు కర్రా. మరి ఏంటి, ఎందుకు ఇసురు ఉంటావు? ఆయన ఎక్కడో ఉంటాడో మనకెందుకు తెలుసులే, చూసిందా పెట్టిందా అనేది ఒక మాట. నీ మధ్యన ఉన్నాడు అంటే ఆయన వింటున్నాడా వింటలేదా? చూస్తున్నాడా చూడట్లేదా? చూస్తున్నాడు, వింటున్నాడు, నీ మధ్యలోనే ఉన్నాడు. అంత ధైర్యం ఎలా వచ్చి ఉంటుంది మనకి? అంత ధైర్యంగా ఎలా వచ్చి ఉంటుంది మనకి ఆ పని చేయడానికి? దాని అర్థం ఏంటంటే నువ్వే ఒప్పుకుంటున్నా నీ మధ్యలో లేడని. లేడా? ఉండనివ్వలేదా? లేడా? ఉండనివ్వలేదా? చెప్పట్లేదు. లేడా? ఉండనివ్వలేదా? ఉండనివ్వలే. కొన్నిసార్లు దీని గోల భరించలేను బాబు, వెళ్ళిపోతాను నేను అంటాం కదా. అంటే ఏంటి? భరించలేక వెళ్ళిపోవడం. ఇందుకు రానిచ్చారు ఎప్పుడైనా? ఉండనివ్వలే సంగతి తర్వాత చూద్దాం.
అసలు రానిచ్చారు ఎప్పుడైనా? ప్రార్థన మాత్రం చేస్తాం, ప్రభువా మా మధ్యలోకి రా, మాతో ఉండో అంటాం. ప్రార్థనే, మా మధ్యలోకి రా, మా మధ్యలో ఉండిపోయి డైలాగులు బాగా వచ్చేసి ఈ ప్రార్థన చేసేస్తాం. ఉంటే ఎలా ఉంటుంది బతుకు చెప్పండి? దేవుడే నీ మధ్యలో ఉంటే నీ బ్రతుకు ఎలా ఉంటుందో చెప్పండి? నీ ఆలోచన ఎలా ఉంటుందో చెప్పండి? మీ చూపు ఎలా ఉంటుందో చెప్పండి? మీ నోరు ఎలా ఉంటుందో చెప్పండి? ప్రార్థనలో ఈ మోసకరమైన ప్రార్థనలు ఎన్నాళ్ళు చేస్తాం? ఎవరిని మోసం చేస్తాం? వచ్చేయి వచ్చేయి వచ్చేయండి, వస్తాడా? రాడు. నీ మధ్యన ఉండాలంటే ఆయన చెప్పినట్టు జీవిస్తూ ఉంటాడు. అక్కడ ఇక్కడ లేదు, మీ మధ్యన ఉంది. మనం నేర్చుకుంటున్న విషయాలు దేవుని ఆత్మలో ఆనందము, ఆత్మలో ఆనందించడం. ప్రారంభం నుంచి నేను చెప్పుకుంటూ వచ్చాను. మనుషులు ఆనందాల కోసం, సంతోషాల కోసం ఈ భూమి మీద రకరకాల ప్రయత్నాలు చేస్తారు. సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని వారు చేసే రకరకాల ప్రయత్నాలు అన్నీ కూడా కొంతకాలమే, కొంత సమయం వరకే. అది శాశ్వతమైన ఆనందం కాదు. అందుకు ప్రభు ఈ లోకంలో ఉండే ఆనందం గురించి మాట్లాడట్లేదు, ఆత్మలో, పరిశుద్ధాత్మలో ఆనందం గురించి మాట్లాడుతున్నాడు. ఈ పరిశుద్ధాత్మలో ఎలాగ ఆనందం ఉండాలి అనే విషయాలు కూడా మీతో చాలా కూలంకషంగా చెప్పుకో వచ్చాను. అన్ని విషయాలు, శరీరానికి ఆత్మకి మధ్యన పోరాటం ఉంటుంది. మనిషి లోపల ఒక ఆత్మని పెట్టాడు. ఈ శరీరాన్ని ఎంత తృప్తిపరుద్దామన్నా మీ వల్ల కాదు. అది మీ జీవితంలో మీ శరీరానికి తృప్తిపరచలేరు ఎన్నటికీ కూడా. చచ్చిపోయే ముందు వరకు కూడా నేను బతకాలి బతకాలి బతకాలనే ఆశతోనే బ్రతుకుతాడు. శరీరానికి మీరు తృప్తిపరచలేరు. లోపల ఉన్న ఆత్మని తృప్తిపరచగలుగుతారు. ఆత్మానుసారంగా జీవించడం వస్తే దేవుని ఆత్మలో, నీ హృదయంలో దేవునికి ఇచ్చే స్థానాన్ని బట్టి దేవుని ఆత్మ నీలో నిండుతుంది. దేవునికి ఎంత స్థానం ఇస్తావో అంత నీ హృదయం లోపల నిండుతుంది. అంత నిండిందా అప్పుడు మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలుగుతారు. ఇప్పుడు పోయిన వారంలో, పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు ఎక్కడైనా బాధపడ్డారా? ఒక్కసారైనా, ఒక్క టైంలో అయినా పడ్డారా? బాధపడ్డారా? పెట్టారా? పడ్డం వేరు, పెట్టడం వేరు. పెట్టేవాడు ఒకడు ఉంటే పడేవాడు ఒకడు ఉంటాడు. మీరు పెట్టే స్థాయిలో ఉన్నా, పడే స్థాయిలో ఉన్నారా? పక్కలు అడగండి, అసలు పక్కలు తట్టాడు కానీ పెడతావా పడతావా అని అడగండి. ఏం చెప్పారు వాళ్ళు మీ వాళ్ళు? అప్పుడప్పుడు పడతాను, అప్పుడప్పుడు పెడతాను, అంతేనా? బాధపడతాను, పెడతాను. మరీ ఎక్కువ నాకు ఎక్కువ బాధ అయిపోయింది, పెట్టేస్తాను ఖచ్చితంగా. కక్కియాలి కదా లోపలిది, అది ఫ్రీ అయిపోవాలంటే మరి ఖచ్చితంగా పెట్టేయాల్సిందే. మరి ఇంకొక మార్గం లేదు. ఇప్పుడు పోయిన వారంలో ఎక్కడో దగ్గర కొంచెం మీ లోపల బాధ వచ్చి ఉంటుంది. ఏదో అయ్యో అయ్యో ఏదో ఏదో ఏడుపు నొప్పి వచ్చి ఉంటుంది. అది కూడా రాదు ఆత్మలో జీవిస్తే. చిన్నది కూడా రాదు ఆత్మానుసారంగా జీవించడం కనుక వచ్చిందంటే. మీ హృదయంలో దేవుని ఆత్మ వస్తే, ఈ ఆత్మతో నింపబడితే మీకు ఏ బాధ, ఏ దిగులు రాదు. రాదు. ఎందుకంటే మీరు ఆత్మ చేత నడిపించబడతారు. ఈ ఆత్మ చేత నడిపించబడ్డం మీరు దేవునికి హృదయంలో స్థానం ఎక్కువ ఇచ్చే కొద్దీ ఎక్కువ ఆనందంగా ఉంటారు. మీ ముందు ఇంక ఏ బాధ నిలిచి ఉండదు. ప్రజలందరూ చూస్తారు, చూసి అయ్యో బాబోయ్ ఇన్ని బాధలు ఎలా తట్టుకుంటున్నావు, ఇన్ని కష్టాలు ఎలా తట్టుకుంటున్నావు, ఎంత పడుతున్నావా అని వాళ్ళు అంటారు. వాళ్ళకి అది అనిపిస్తుంది, నీకేమీ అనిపించదు. దేవుని ఆత్మలో జీవించడం వస్తే. ఇప్పుడు ఆలోచిద్దాం, నిజంగా దేవుని ఆత్మలో జీవిస్తే ఎలా ఉంటారో, ఏమవుతుందో కొంచెం ఆలోచన చూద్దాం. దేవుని ఆత్మలో జీవించేవారు ఎలా ఉంటారు, దేవుని ఆత్మ కాకుండా శరీరాన్ని తృప్తిపరిచే, సంతోషపరిచేవారు ఎలా ఉంటారో ఆలోచిద్దాం. ఎప్పుడైనా మోసపోయారా? మోసపోయారా? మోసపోలేదా? మోసపోయారు. బాధ అనిపించిందా? బాధ, మోసపోయిన తర్వాత బాధ. నేను ఈ మధ్యలోనే కొంచెం ట్రావెలింగ్ ఎక్కువ అటు ఇటు తిరుగుతున్నాను కదా. విజయనగరం స్టేషన్ వచ్చిన తర్వాత ఒకే ఒక చిప్స్ ప్యాకెట్ 20 రూపాయలది చిప్స్ ప్యాకెట్ కొన్నాను. ఒక థమ్స్అప్ బాటిల్ కొన్నాను. ఏదో ఆలోచించుకుంటూ దిగుతున్నాను, ఏదో ఆలోచించుకుంటూ కొన్నాను. తీసుకున్నాను 20 రూపాయల చిప్స్ ప్యాకెట్, 45 రూపాయలు థమ్స్అప్. ఎంతైంది? 65. నేను ఆ రెండు పుట్టిని ఎంత అయిందన్నా అన్నాను. అటు 95 అన్నాడు. డైరెక్ట్గా 95 ఫోన్పే చేసి ట్రైన్ ఎక్కేసి కూర్చుని పోయాను.
విజయనగరం దాటి అలా ముందుకు వస్తున్న తర్వాత అప్పుడు గుర్తుకొచ్చింది. ఏం తీసుకున్నాను, ఎంత అన్నాడు, ఏంటి కథ ఏంటి అని మళ్ళీ చూపించమని అడిగాడు. ఎంత చేసావని చూపించు అన్నాడు. చూపించాను. 90 సరిపోయింది అని కూడా అన్నాడు. సగం దారి వెళ్ళిన తర్వాత ఒక్కసారి లెక్క ఏంటి అసలు ఎంత అయింది అని చూస్తే అప్పుడు అటు తేడా చేశాడు, వాడు మోసం చేశాడు. బాధ అనిపించలేదు లేదా? చిన్నది చిన్నది కొలుక్కని పెద్దది అక్కర్లేదులే. దొంగెదవా మోసం చేశాడా మోసపోయినా ఆడి తప్పు కాదు, ఆయన తప్పు కాదు. తప్పు ఎవడిది? ఇప్పుడు లోపల బాధ ఎందుకు వచ్చింది? నాకు రాలే వాస్తవానికి. చిన్న నవ్వు నవ్వుకున్నాను. చిన్న నవ్వు నవ్వుకుని నేను చేసిన పని ఏంటంటే, ప్రభా ఆయన ఏదో బలహీనతలో ఉన్నాడు, ఆ బలహీనతలో డబ్బులు ఎక్కువ లాగాలని ప్రయత్నించాడు, ఈ నింద నేరం ఆయన మీద ఉండనివ్వకుండా చేయి ప్రభు అని నా ప్రార్థన. ట్రైన్లో ఎక్కిన తర్వాత ఆ ప్యాకెట్ల మీద చేసుకుని తినే ముందు తాగే ముందు అది చేయకుండా నేను తినలేను తాగలేను. మళ్ళీ ఈ చేసిన తప్పు ఆయన మీద పడిపోద్ది ఖచ్చితంగా. నేను క్షమిస్తేనే ఆయన ఫ్రీ అవుతాడు, లెక్కలోకి రాదు. నేను క్షమించకపోయాననుకో ఆడు చేసిన తప్పుకి ఖచ్చితంగా లెక్క చెల్లించుకోవాలి అక్కడ. ఆ స్వేచ్ఛ ఇచ్చేయాలి కాబట్టి తెలియకుండా మోసం చేశాడులే ప్రభా క్షమించి అని చిన్న నవ్వుకుని ఇంకా ఆ విషయాల్లో వదిలేశాను. ఇంకా ఎక్కడా బాధ అనిపించలే. బాధ ఎప్పుడైనా మీరు మోసపోయినప్పుడు మీకు కలిగింది అంటే ఇంకా శరీరాన్ని తృప్తిపరిచే లోకంలో ఉన్నారు. శరీరాన్ని ప్రేమిస్తూ శరీరానుసారంగానే జీవిస్తున్నాను అర్థం. నేను షాప్ పెట్టిన ఆ ప్రారంభ దినాల్లో షాప్ పెట్టిన తర్వాత ఆ బట్టల షాపు షోరూము అన్నీ పెట్టిన తర్వాత మేము అమ్ముతున్న టైంకి తెలిసిన వాళ్ళందరూ వచ్చి, తెలియనోడు అనుకోండి డబ్బులు ఇచ్చేసి కొనేస్తాడు వెళ్ళిపోతాడు. తెలిసినోడైతే ఏంటిది అరువు. అసలే కరువులో ఉన్న వ్యాపారాలు మావి. వీళ్ళు వచ్చి అరువులు పెడతారు. వీళ్ళు అరువు పెట్టాడు. ఒకడు వచ్చాడు, రెండోవాడు వచ్చాడు, మూడోవాడు వచ్చాడు, నాలుగోవాడు, అలా ఆ వీధిలో అందరూ మ్యాక్సిమం అరువే. మా వీధిలో ఉండే వాళ్ళందరూ వచ్చి ఈయనకి జీతాలు రాలే బాబు, జీతాలు వచ్చే ఎత్తాను వచ్చే నెలలో ఇచ్చడమే లెక్క రాసేవాడిని. పలానా అక్క, పలానా ఆంటీ, పలానా తమ్ముడు అన్ని పేర్లతో లెక్కతో రాసుకున్నాను. ఈ లెక్క అంతా ఉంది. వ్యాపారం మూసాను, అయిపోయింది. అరువు ఇచ్చి సాయం చేసి అన్నీ మొత్తం అంతా సరుకు అంతా ఇచ్చాను, అయిపోయింది బాబు, అరువులు ఇచ్చాను, ఇంకా ఇంకేం లేవు, వ్యాపారం అయిపోయింది, క్లోజ్. వ్యాపారాలు అయిపోయిన తర్వాత ఒక 7 నెలల తర్వాత నేను రాసిన అరువు పుస్తకం బయటపడింది. అరువులది ఏంటి పుస్తకం ఎప్పుడు చూసినట్టు ఉంది అని చూస్తే ఎవడెవడు ఇవ్వలేదు అవన్నీ లిస్ట్ ఉంది. కూర్చుని లెక్కేస్తే 53,000 రూపాయలు బట్టలు పట్టుకెళ్ళిపోయారు. 53,000 లెక్క రాలేదు. ఇప్పుడు వాళ్ళందరూ నా ఎదురుగుండా తిరుగుతారు, నా కళ్ళు ఎదురుగుండా తిరుగుతారు. ఇవ్వాలనే విషయం వాళ్ళకి తెలుసో తెలీదా? బాకీ ఉన్నారనే విషయం వాళ్ళకి తెలుసో తెలీదా? నాకు తెలుసో తెలీదా? ఇప్పుడు వాళ్ళు చూసినప్పుడు నేను ఎలా ఉండాలి? నాకు లోపల ఏమొస్తుంది? ఆడు నేనెవడో తెలియనట్టు ముఖం తిప్పి వెళ్ళిపోతాడు. అంటే మళ్ళీ చూస్తే అడుగుతాను అనుకుంటాడో ఏంటో మరి, తెలియనట్టుగా వెళ్ళిపోతాడు. ఇప్పుడు వారు చూసినప్పుడు నా భావం ఏం రావాలి? లోపల వస్తుంది రాదా? దేవుని స్తోత్రం అంటే నన్ను దాటించాడు ఆ విషయంలో. నాకు ఏమీ రాలే. ఆ లోపల నవ్వే వస్తుంది, చిన్న నవ్వు వస్తుంది. వాళ్ళ మొక్కలు తిప్పుకుని వెళ్ళిపోతుంటే అయ్యో సిగ్గుపడుతున్నారు ప్రభా, వాళ్ళకి మరుపు కలిగించని ప్రార్థన చేస్తున్నాను నేను. డబ్బులు నాకు ఇవ్వాలనే విషయం వారి మైండ్లో మరుపు కలిగించవా అని ప్రార్థన మొదలైపోయింది అక్కడ. ఎందుకు నన్ను చూసి సిగ్గుపడుతున్నారు, తలుచుకుని వెళ్తున్నారు, ఎందుక బతుకాలకి, ఎందుక పాపం వద్దు బాబు అని ఆ ప్రార్థన మొదలైంది. ఫిల్ట్ పట్టుకుని ఎత్తావా ఇవ్వా శరీరం, ఎప్పుడు ఇస్తావు శరీరం, ఇంకెన్నాళ్ళకి ఇస్తావు శరీరం, ఆత్మ శరీరమా ఇవ్వాలి గుర్తుందా? శరీరం ఎన్నాళ్ళని తెలుసా? శరీరం. ఆత్మానుసారంగా జీవించడం రాని క్రైస్తవుడా, ఎన్నాళ్ళు ఇది? మీ మధ్యన ఉన్నాడు, ఆత్మలో ఆనందించడం. నాకున్న ఆనందం కేవట్లేదు అప్పుడు. ఎందుకు తెలుసా?
53,000 చెల్లి కొట్టేశాను నేను. ఆ పుస్తకం ఉంటే దరిద్రం ఎందుకొచ్చిందని చెప్పి చింపి ముక్కలు ముక్కలు చేసి డస్ట్‌బిన్‌లో వేసేసాను. మళ్ళా గుర్తుకొస్తే నేను ఎక్కడ పాపం చేస్తానని భయం. చింపేసి పడేసి మొత్తం పడేసాను. అంతా మర్చిపోయాను నేను. ఏమీ లేదు. ఎంత మోసపోయినా నాకు ఏ బాధ లేదు, ఏ దుఃఖం లేదు. నా శరీరాన్ని తృప్తిపరచడానికి నాకు రాలే. నేర్పించలే. ఆత్మలో ఆనందం వచ్చింది. నాకు సంతోషం. ఆళ్ళకి నేను ఇచ్చానని నాకు ఆనందం. ఆళ్ళు ఇవ్వలేదని బాధపడుతున్నారని దుఃఖం. ఇది ఆత్మలో ఉంటది. పొందుకోగలరా? పొందుకోగలరా? మనశ్శాంతిగా ఆడివ్వాల్సినోడు గుర్తుకొస్తుంటే నిద్రపోగలరా? మీ శరీరాన్ని ఎంత కాలమైనా మీరు తృప్తిపరచలేరు. అస్సలవ్వదు. ఇక్కడ మోసపోవడం దగ్గర రెండో విషయంకి వస్తున్నా నేను. మోసం చేస్తాడని తెలిసి కూడా, ఆడు మోసం చేస్తాడని తెలిసి కూడా మీరు మనశ్శాంతిగా ఉండగలుగుతారా? మోసం చేస్తాడని తెలిసి కూడా మీరు ఆ నెమ్మది ఆ వ్యక్తితో ఆత్మలో ఆనందంగా, ఆత్మలో సంతోషంగా ఉండగలుగుతామా? యేసు ప్రభుకి ఇస్కరియోతు యూదా మోసం చేస్తాడని తెలుసా తెలీదా? ఎక్కడైనా తప్పాడాయన? పక్కన చెయ్యేసుకుని దారా యూదా దా ఏంటంటో చెప్పు, ఏం కావాలి చెప్పు. అరే ఆ డబ్బులు సంచి ఈడికిచ్చాడు. ఈ డబ్బు అంతా మీ ఆశ ఉంది పట్టి ఈడికిచ్చాడు. ఈడి చేతిలో పట్టుకోండి అని ఈడికిచ్చారు. క్యాష్ కౌంటర్ అంతా ఈడి చేతిలో. ఎందుకు కరువాడు? డబ్బులు తినేయాలని కరువాడాడు. పోనే దా నువ్వు మాతో ఉండు. అన్ మోసం చేస్తాడని తెలిసినా, ఆఖరికి చావుకి కారణం ఈయన అవుతాడని తెలిసినా కూడా పక్కనే పెట్టినాడు. అది ఆత్మలో ఆనందం. ఇప్పుడు మిమ్మల్ని మోసం చేసినాడు మీ పక్కన ఉంటే ఎలాగుంటుంది? డబ్బులు ఇచ్చిన తర్వాత, సాయం చేసిన తర్వాత, నాకు నువ్వు ఇవ్వలేదే అని అన్నవాడు నీ పక్కన కూర్చుంటే, నీ పక్కనే వచ్చి కూర్చుంటే నువ్వు కూర్చుంటావా? మిమ్మల్ని మోసం చేసిన డబ్బుల్లో మోసం చేసినవాడు వచ్చి చక్కగా ఏమీ లేనట్టు నీ పక్కకు వచ్చి కూర్చుని అలా కూర్చుని ఉంటే ఆనందంగా ఉండగలవా? తలలో పెట్టలేదు. ఆత్మలో ఆనందం అదే. ఆత్మలో ఆనందం అంటే అదే. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యన ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. ఇప్పుడు మోసం చేసినోడు, మోసపోయిన మీ మధ్యన ఎవరున్నారు? ఇప్పుడు దేవుడు అంటే మరి ఆనందంగా ఉండాలి కదా. సిగ్గు లేకుండా ఎలా కూర్చున్నాడు చూడు. శరీరం ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ గొప్పదనం మరి. ఎంత ధైర్యం ఉంటుంది నీ పక్కన కూర్చొని ధైర్యం కావాలి మనకి. ఎంత ధైర్యం ఉంటే నా దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేసి మళ్ళీ నా పక్కనే వచ్చి కూర్చున్నాడు. ఇదేనా ఫీలింగ్? డబ్బులు తీసుకుని మోసం చేసినా నా పక్కన కూర్చునే ఆ ధైర్యం ఇచ్చే ప్రభా వందనాలు. ఇదా? ఒక చెయ్యేసి నువ్వేం మొహమాట పడక, ఇబ్బంది పడక, నువ్వు నన్ను మోసం చేసినా ఏం పర్లేదు, ఇబ్బంది పడక, అవన్నీ మర్చిపో, కథం కదా అంటావా? గొంతు మీద కత్తెట్టా వెళ్ళి. ఇదే మరి శరీరం అంటే. ఇది మోసం చేసినవాడు చేస్తాడు అని తెలిసిన తర్వాత విషయంకి వస్తున్నాను. మోసం చేసిన ఆ వ్యక్తి సంతోషంగా ఉంటే, మిమ్మల్ని మోసం చేసిన ఆ వ్యక్తి సంతోషంగా ఉంటే, ఆ వ్యక్తి సంతోషాన్ని బట్టి మీరు సంతోషంగా ఉండగలుగుతారా? అర్థమైందా? ఆత్మలో ఆనందము, ఆత్మలో సంతోషము, పరిశుద్ధాత్మలో ఆనందము అంటే దేవుడు మీ మధ్యన ఉన్నాడు అని అర్థం. ఆనందంగా ఉండగలుగుతారా? ఏ వ్యక్తి అయితే మోసం చేశాడో ఆ వ్యక్తి సంతోషంగా ఉన్నాడు. చాలా మిమ్మల్ని మోసం చేస్తే బాగా సంతోషంగా ఉన్నాడు. మీరు సంతోషంగా ఉంటారా, దుఃఖంగా ఉంటారా? ఆడు సంతోషంగా ఉన్నందుకు నేను అడుగుతుంది. మిమ్మల్ని మోసం చేసి వాడు సంతోషంగా ఉన్నప్పుడు మీరు సంతోషంగా ఉండగలుగుతారా? వాడు సంతోషం బట్టి ఉండలేరు కదా. ఇప్పుడు చూడండి, మీకు చెప్తాను. మీ కొడుకే, మీ కూతురే మిమ్మల్ని మోసం చేసి ఇప్పుడు ఆవిడ సంతోషంగా ఉంది. మీ ఆలోచన ఏంటి ఇప్పుడు చెప్పండి? మీ కూతురే, మీ కొడుకే మిమ్మల్ని మోసం చేసి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మీరు సంతోషంగా ఉంటారా? పోన్లే, వాళ్ళు సంతోషంగా ఉండడం మాకు కావాలి. ఏం చేస్తే చేశారులే, మోసపోతే పోయి మరి ఏం చేద్దాం, వాళ్ళు సంతోషంగా ఉండడం మాకు కావాలి. తల్లిదండ్రులు ఉన్నాక మరి అలాగే మరి మిగతా వాళ్ళ గురించి ఆయన అందరినీ ఒకేలా ప్రేమించాడంట.
మనము మన మధ్యన దేవుని రాజ్యం ఉండడం అంటే యేసు ప్రభు స్వయంగా ఉండడము. మిమ్మల్ని మోసం చేసినోడు సంతోషంగా ఉన్నాడంటే ఆడికంటే ఎక్కువ సంతోషం మీరు ఉండాలి. ఎందుకంటే నన్ను మోసం చేసినా కూడా ఆడు సంతోషంగా ఉన్నాడు చాలులే. ఇంకా ఎక్కడ దుఃఖపడుతున్నాడో, మోసం చేసినందుకు బాధపడుతున్నాడో అని మీరు దిగులుపడాలి అక్కడ. ఆత్మలో ఆనందించడం వస్తే అలా వస్తుంది. మిమ్మల్ని మోసం చేసినోడు సంతోషంగా ఉంటే మీరు ఇంకెక్కువ సంతోషిస్తారు. చెప్పండి అసలు సంతోషిస్తానండి? గట్టి చెప్పండి పర్లే. మీరు సంతోషించకపోతే నాకేం వచ్చే నష్టమే ఉండదు. చెప్పండి, మీకు మీకు మంచి జరుగుతుంది. ఇంకా నన్ను మోసం చేసినోడు సంతోషంగా ఉన్నా నేను సంతోషంగా ఉంటానని చెప్పండి. ఉండాలి. ఆఖరి చెప్తున్నాను, మోసం చేసినోడు రోజు రోజుకి అభివృద్ధి చెందేస్తూ ఉంటే అలా అంచెలు పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. మిమ్మల్ని దాటి మిమ్మల్ని అసలు ఇంకా మీరు పట్టుకోవడం కూడా ఉండదు. మిమ్మల్ని మోసం చేసినోడు ఎదిగిపోతూ ఉంటే ఆడి ఎదుగుదల చూసి ఆనందించే క్రైస్తవుడా ఉన్నారా? మోసం చేసి ఎన్నాళ్ళు బతికేస్తాడులే, ఎన్నాళ్ళు సంపాదించేస్తాడులే, దేవుడు చూడట్లేదు ఏంటి? శాపమా దీవెన? ఎన్నాళ్ళు తినేస్తాడు, ఎన్నాళ్ళు పట్టుకోకపోతే మోసం చేసింది ఎన్నాలో నిలవ ఉండదు అక్క. కబుర్లు, మళ్ళీ కబుర్లు. ఆత్మలో వచ్చిందా ఇంతకీ శరీరంలో ఉన్నాం మనం? ఇంకా ఖచ్చితంగా శరీరమే. ఆడ రోజు రోజుకి ఎదిగిపోతా ఉంటే ఆనందించండి, సంతోషించండి. ఒకటి ఎదిగాడంటే ఆనందించచ్చు కదా. ఆడు చేసిన పద్ధతి బట్టి కోపమా? మిమ్మల్ని మోసం చేసి ఎదిగాడంటే కోపమా? కారణం అదే. నన్ను మోసం చేసి ఆడు చూడు ఎంత ఎదిగిపోయాడు. ఏదో రోజు పడతాడులే, ఏదో రోజు కోల్తాదులే. దేవుడు అనేవాడు లేడేంటి, దేవుడు అనేవాడు చూడలేదేంటి? నువ్వు ఎన్ని అన్నా ఏమవుదు, ఆడు ఎదుగుతూనే ఉంటాడు. ఏడుపు ఆగనంత వరకు ఎదుగుతూనే ఉంటాడు. ఆత్మలో ఆనందించడం వస్తే నిన్ను మోసం చేసిన ఆ వ్యక్తి ఎదుగుదల చూసి ఆనందిస్తావు. వస్తుందా? ఆనందం వస్తుందా? కష్టంగా తలలు టైట్ అయిపోయి, మెడలు టైట్ అయిపోయి, స్క్రూలు తల ఊపడానికి కనీసం ఒప్పుకోండి. ఆనందించడానికి ప్రయత్నిస్తాను, ఒప్పుకోండి. అది కష్టం. చూడండి, అమ్మో దేవుని వాక్యం కష్టం ఉంటుందా? దేవుని వాక్యం కష్టంగా ఉంటుందా? దేవుడు అంటే ఇష్టపడితే దేవుని వాక్యం కష్టం కాదు. దేవుడు అంటే ఇష్టం లేకపోతే దేవుడి వాక్యం కష్టం. ఇక్కడ మోసం పోయే విషయంలో రెండో విషయంగా వస్తున్నాను నేను. ఏ వ్యక్తి అయితే ఆత్మలో ఉండడానికి ప్రయత్నిస్తాడో, ఆత్మలో సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తాడో ఆ వ్యక్తికి ఏ రోజు ఏ విషయంలో కూడా భయం కలగదు. భయము అనేది ఆ వ్యక్తి మీద, ఆ వ్యక్తి పట్ల రాజ్యం ఏలదు. భయం అనేది మీరు శరీరానుసారంగా జీవించడం ప్రారంభించాలనుకోండి. శరీరానుసారంగా జీవించడం ప్రారంభిస్తే ఖచ్చితంగా మీలో భయం వస్తుంది. ఎక్కడైనా ఎప్పుడైనా ఏ విషయంలోనైనా చిన్న భయం అనిపించిందా? చిన్న భయము మీ లోపల వచ్చిందంటే దానికి అర్థం ఏంటంటే ఇంకా శరీరానుసారంగా జీవిస్తున్నాము, ఆత్మానుసారంగా జీవించట్లేదు. దేవుని ఆత్మ కలిగిన వాడు, హృదయంలో దేవుని ఆత్మ కలిగి ఉన్నవాడు ఏ రోజు ఎప్పుడు దేనికి భయపడ్డో, భయం పడ్డాడు అని అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా శరీరానుసారంగా జీవిస్తున్నాం, ఆత్మానుసారంగా జీవించట్లేదు. ఒకసారి మీకు మీరు చెప్పండి, ఇంక నేను భయపడను చెప్పండి. భయపడకుండా ఉండాలి, ఏం చేయాలి? ఎలా జీవించాలి? మీరు శరీరానుసారంగా జీవిస్తే ఖచ్చితంగా మీలో భయం వస్తుంది. మా అమ్మగారు వాళ్ళు రాయపూర్లో ఉండేవారు. రాయపూర్లో ఉన్నప్పుడు నేను నా పనులు చేసుకుంటూ నా 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 జీవనాన్ని సాగించుకుంటూ ఉండేవాడిని. కొన్ని రోజులు దగ్గు వచ్చింది, దగ్గుతున్నాను. తగ్గిపోద్దులే అని అనుకుంటూ 3 రోజులు అయింది, 4 రోజులు అయింది, వారం అయింది. ఆ వారం 15 రోజులు అయింది, దగ్గుతూనే ఉన్నాను. తీవ్రత పెరిగింది. ఒకసారి బాగా తీవ్రంగా అయిపోతే రాత్రి బాగా దగ్గు వస్తే దగ్గుతున్నాను, దగ్గి ఊయడానికి వెళ్ళాను. ఊయడానికి వెళ్తుంటే ఆ దగ్గులో రక్తం వస్తుంది. దగ్గుతుంటే రక్తం వస్తుంది. రక్తమేనా అనుకుని మళ్ళీ నీళ్ళు కొట్టాను. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి దగ్గాను, మళ్ళా రక్తమే. నోట్లోంచి రక్తం పడితే మీరు దానికి చెప్పే ఆ పదం ఏంటి?
ఒక మనిషి దగ్గుతూ ఉంటే నోట్లోంచి రక్తం పడతా ఉంటే దానికి ఏం పదం అంటారు? ఏం క్యాన్సర్? ఆ, బ్లడ్ క్యాన్సర్. ఇప్పుడు నా మైండ్లో బ్లడ్ క్యాన్సర్ వస్తుంది రాదా? సినిమాలు చూసాం కదా, సినిమాల్లో దగ్గుతూ ఉంటే ఆడికి బ్లడ్ క్యాన్సర్ అని ఫిక్స్ అయిపోయి చంపేస్తారు కదా దాంట్లో. ఇప్పుడు నేను దగ్గుతుంటే నోట్లోంచి రక్తం రైట్ వస్తుంది, వచ్చేస్తుంది. మైండ్ ఏమో ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ ఏమో వస్తుందో రాదా? దగ్గులో రక్తం పడుతూ ఉంటే బ్లడ్ క్యాన్సర్ వస్తుంది అని అనుకుందాం. ఆ దగ్గు చూసిన తర్వాత, ఆ దగ్గులో రక్తం చూసిన తర్వాత నేను అలాగే అంటున్నాను, బ్లడ్ క్యాన్సర్ ఏమో అని. ఆ బ్లడ్ క్యాన్సర్ ఏమో అనుకునే ముందు ఒక పదం అనుకున్నాను, అమ్మయ్య నాకు బ్లడ్ క్యాన్సర్ ఏమో అనుకున్నాను నేను. వాస్తవం చెప్తున్నాను నేను, వాస్తవం చెప్తున్నాను నేను, అబద్ధం కాదు. అమ్మయ్య నాకు బ్లడ్ క్యాన్సర్ ఏమో అని అనుకుంటూ, ప్రభా త్వరగా చచ్చిపోతానేమో, అయితే ఎక్కువ రోజులు ఉండేమో, ఎక్కువ రోజులు నాకు ఈ భూమి మీద ఇంక లేదేమో, చచ్చిపోయి డైరెక్ట్ నీ దగ్గరికి వచ్చేస్తాను ప్రభా, నీ ఒళ్ళలో తలవాలు చేసుకుంటాను ప్రభా, గట్టి పట్టుకుంటాను ప్రభా నీ దగ్గరికి వచ్చి. ఇది నా ఆనందం, నా లోపల ఉన్న ఆనందం. త్వరగా చచ్చిపోతాను, మా అమ్మ నాన్నకంటే త్వరగా వెళ్ళిపోతాను, నేను పరిగెత్తుకుని వెళ్ళి యేసు ప్రభుని పట్టుకోవాలి, హగ్ చేసుకోవాలి, గట్టిగా తల వాల్చుకోవాలి ఆయన మీద, ఆయన భుజం మీద తల వాల్చుకోవాలి, ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చావు ప్రభా అని చాలా సంతోషంగా ఉన్నాను. కన్ఫర్మేషన్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్దాం, తేల్చేస్తే సూపర్ ఉంటుంది ఇంకా అని చెప్పి చెస్ట్ ఫిజిషియన్ దగ్గరికి నేను వెళ్ళాను. సరే ఇలా దగ్గు వస్తుంది, ఇలా 2-3 టెస్టులు రాశాడు. ఆ రిపోర్ట్లు డైరెక్ట్గా ఆయన హాస్పిటల్కి వస్తాయి రిపోర్ట్లు. నా నా భయం ఏంటంటే కాదంటాడేమో అని, నా భయం ఏంటంటే ఏదేం కాదు బాబు అంటాడేమో నా భయం. బాబు నువ్వు ఎక్కువ బతుకు అంటే ఆ కమ్మని వార్త వినాలి నా ఆశ. ఏ వార్త? నాకు ఇష్టం అది, నా శరీరం తృప్తిపరచడం, నాకు వదిలిమన్నాడు ఆ విషయం. ఆ చెప్తాడేమో అని ఆశతో వెళ్తే, ఇదేం పెద్ద పట్టించుకో బాబు, అది కొంచెం గట్టిగా తగ్గుతున్నావు కదా, చిన్న చిన్న మొదలు బయటకు వచ్చేస్తున్నాను, అంత ఇంకేం కాదు, ఏం అవ్వదు, ఈ ట్యాబ్లెట్ రాస్తాను వాడు తగ్గకపోద్దా అన్నాడు. దుఃఖంతో వచ్చిన రోజు అది. నా ప్రభు దగ్గర పరిగెట్టుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నానే, తల వాల్చుకుందాం అనుకున్నానే, పాదాల మీద పడాలనుకున్నానే, ఇవన్నీ పోయాయి ప్రభా. దుఃఖం. ఆత్మలో ఆనందిస్తే నీకు భయం ఉండదు. ఇప్పుడు చెప్పండి, మీ నోట్లోంచి వచ్చింది, నోటు వరకు వదిలేండి, ముక్కులోంచి వచ్చింది ఏం చేస్తారు చెప్పండి? అమ్మో రక్తము, ఏది సొక్క, బుల్లి సొక్కకి ఎంత భయపడిపోతావో, వెంటనే ఫోన్ చేసి ఎవరికి డాక్టరా పాస్టరా, ముందు నాకు అనియా ముక్కులోంచి రక్తం వచ్చేస్తుంది అనియా, నాకు ఏమవుతుందండి భయం వేస్తుంది అనియా అని ఏడుపు. పోతే పో అమ్మా, దేవుడి దగ్గర పోతావు కదా. ఎన్నాళ్ళు ఈ శరీరాన్ని తృప్తిపరుస్తావు చెప్పు? ఎన్నాళ్ళు ఈ శరీరాన్ని భయంతో బ్రతుకుతున్నావు అంటే ఇంకా శరీరంతోనే బ్రతుకుతున్నావు, ఆత్మలో బ్రతకడం ఇంకా రాలే. దేవుని ఆత్మలో పరిశుద్ధాత్మలో బ్రతకడం ఇంకా రాలేదు. దేవుని ఆత్మలో పరిశుద్ధాత్మలో బ్రతకడం వస్తే నీకు ఏ రోజు భయం రాదు. పోతానన్నా, చచ్చిపోతానన్నా భయము రాదు, ఇది ఆనందం వస్తుంది మీకు. అందుకు అంటున్నాను, పరిశుద్ధాత్మలో జీవించడం వచ్చిందంటే మీకు భయం రాదు. ఇప్పుడు ఆలోచించండి, ఆ రోజే కనుక నేను భయపడి ఉంటే లేనిది వస్తుంది నాకు. అప్పుడు నా క్యాన్సర్ ఏమో, బ్లడ్ క్యాన్సర్ ఏమో పోతానేమో అనుకుని నేను భయపడి ఉంటే అలాగ ఆలోచిస్తూ లేని జబ్బు తెచ్చుకుంటాను నేను. ఆత్మలో ఆనందించడం వస్తే భయము ఉండదు. చెప్పండి, ఆత్మలో ఆనందించడం వస్తే భయం ఉండదు. మూడో విషయం చెప్తున్నాను, ఆందోళన అనండి. ఆందోళన పడ్డారా? ఆందోళన పడ్డారా? ఇంకేం పదం అంటారా ఇక్కడ? ఈ ఊర్లో ఇంకేదైనా పదం అంటారా? గాబ్రా. గాబ్రా అంటే ఎలా ఉంటుంది మామూలు చెప్పండి, అది ఎలా ఉంటుంది గాబ్రా అనేది? ఎలా ఉంటారు ఆందోళన ఉన్నవాళ్ళు? హాస్పిటల్లో ఒక పేషెంట్ని పలకరించడానికి వెళ్ళాం. హాస్పిటల్ థియేటర్ లోపల 2 సర్జరీలు చేస్తున్నారు, 2 పేషెంట్లు చేస్తున్నారు, ఒక వైపు ఇంకోళ్ళకి. నేను వెళ్ళాల్సిన పేషెంట్ లోపల ఉన్నాడు, నేను అక్కడ కూర్చుని అలా ఆలోచించుకుంటా ఉన్నాను, ఏవో విషయాలు అలా నెమరు వేసుకుంటా ఉన్నాను. నా ఎదురుగుండా ఉన్న ఒక వ్యక్తి అటు ఇటు నడిచేస్తున్నాడు హాస్పిటల్లో.
ఈ టైంలో వాకింగ్ చేస్తున్నాడంటే నా ఆలోచన. టైంలో వాకింగ్ చేస్తున్నాడు. చేతిలో చేతులు పెట్టుకుంటున్నాడు, చేతులు నలుపుకుంటున్నాడు, ఇలా తల అంటున్నాడు, ఇలా అంటున్నాడు, ఇలా కొట్టేసుకుంటున్నాడు. లోపల అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు పరిగెట్టేస్తున్నాడు. నడుస్తూనే ఉన్నాడు. ఒక్కడనే ఉన్నాను. కొంచెం ఏదైనా మాట్లాడితే కొంచెం టైం పాస్ అవుద్ది. లోపల ఇంకా టైం పట్టేలా ఉంది. మాట్లాడడం కానీ చూస్తుంటే ఇంక అసలు ఇలా కూర్చుంటున్నాడు. పడక్కన లేచి మన నడిచేస్తున్నాడు. బాబు ఇలా కాదని చెప్పి చేయి పుట్టి నాపిస్తాను ఆయన. కూర్చోండి ఒకసారి అన్న. ఎందుకంత టెన్షన్ పడుతున్నాను, వాటర్ ఏం తాగుతారా అన్నాను. అబ్బాయి ఇప్పుడు ఏమవుతుందండి, ఇప్పుడు ఏం తాగలేనండి, నాకు నాకు ఏమవుతుంది తెలియట్లేదు. ఏమైందంటే మళ్ళీ ఆడపిల్ల పుట్టేద్దాం భయం వేస్తుంది అంటున్నాడు. లోపల ఆవిడుందంట, ఆల్రెడీ ఇద్దరు ఆడపిల్లలంట. మూడోది ఆడపిల్ల పుట్టేద్దామని భయం వేస్తుందండి, టెన్షన్ వచ్చేస్తుందండి, గాబరా వచ్చేస్తుందండి అండి. ఈడు చచ్చిపోయేలా ఉన్నాడు. ఈడు మోసుకెళ్ళాలి మళ్ళీ ఐసీయూకి. కింద మీద ఏమండి డిసైడ్ అయిపోయింది. ఆడపిల్లో మగపిల్లోడో డిసైడ్ అయిపోయింది. ఒక్క కొద్దిసేపు మీరు ఓపుకుంటే. ఇప్పుడు ఈ కంగారు గాబరా పడిపోతున్నారు కదా, ఇక్కడ ఏంటి మారిపోద్దా? ఆడపిల్ల బదులు టక్కని మీ కంగారు వల్ల మారిపోద్దా? మరి ఎందుకండి అన్న. అవునండి బాగానే ఉంది ఆలోచిస్తుంటే, కొంచెం నెమ్మది పడింది అంటున్నాడు. డిసైడ్ అయిపోయిన దానికి మీరు ఏం చేయలేదు సార్, కూర్చోండి అన్న. అయినా గాబరా వచ్చేస్తుందండి అని చెప్పి బీపీ మాత్రలు వేసుకుంటున్నాడు. బీపీ మాత్రం తగ్గట్లేదు, లోపల బీపీ పెరిగిపోతుంది. ఆందోళన, గాబరా. ఎంతో తెలియని గాబరాలు. ఏమైపోద్ది చెప్పండి? ఏమీ అవదు. ఇద్దరు పిల్లల్ని ఇచ్చినోడు మూడో పిల్లల్ని పోషించడానికి ఎవడా ఇస్తాడు కదా. ఏంటి ఆందోళన? నొప్పి, భయం. ఈ ఆత్మ చేత నడిపించబడకుండా శరీరంతో నడిపించే ప్రతి ఒక్కడికి ఈ ఆందోళన గాబరా ఉంటుంది. గాబరా ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా వీటితో నడిపించబడుతున్నారంటే ఖచ్చితంగా ఇంకా లోపల ఎక్కడో ఆత్మకి చోటు ఇవ్వకుండా, దేవునికి చోటు ఇవ్వకుండా, పరిశుద్ధాత్మలో ఆనందంగా రావడం ఇంకా రాలేదని అర్థం. శరీరంతో జీవిస్తున్నాం. 4వ విషయం చెప్తున్నాను. చింతనండి, చింత ఉన్నాయా లేవా? చింతలు ఉన్నాయా లేవా? బోల్డ్ ఉంటాయి. ప్రస్తుతం సింపుల్ చెప్పేస్తున్నాడు, చాలా ఉన్నాయి చింతలండి. చాలా చెప్పేస్తున్నాడు, చాలా చింతలండి. ఫ్రెష్ది వచ్చిందాక ఫ్రెష్ చింత, తాజా, పాతవి కాదు, బాసీ కాదు, పాతవి కాదు, కొత్తవి. కొత్త బట్టలు వస్తే ఆనందం కాదు, కొత్త చెప్పులు, కొత్త కారు, కొత్త వస్తే ఆనందం. మరి కొత్త చింతలు వస్తే ఆనందపడాలి కదా. అబ్బా కొత్త చింత ఇచ్చావు బ్రాబ్బా, ఆనందపడాలి కదా. మరి ఆ చింత గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అసలు ఎందుకు ఉంది చింత చెప్పండి? అసలు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నప్పుడు, దేవుని ఆత్మలో ఉన్నప్పుడు ఆ చింత అనే పదం ఎందుకు వచ్చింటుంది మనకి? చింత పడ్డం ఎందుకు వచ్చి ఉంటుంది? అసలు అది శరీరానుసారంగా జీవిస్తున్నాం కాబట్టి. చింత మిమ్మల్ని వేధిస్తుంది. దాని అర్థమే ఇంకా శరీరంతో జీవిస్తున్నాము, పరిశుద్ధాత్మలో జీవించడం రాలేదు. ఇప్పుడు ఆలోచండి, యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత, ఆయనకి జ్ఞానం వచ్చిన తర్వాత, అంటే ఊహ తెలిసిన తర్వాత, తల్లి వచ్చి ఆ మందిరంలో అడిగినప్పుడు నువ్వు ఎందుకు నన్ను ఇక్కడ వదిలేసి వచ్చావు, ఇక్కడ ఎందుకు ఉండిపోయావు అని అడిగిన తర్వాత, నేను నా తండ్రి పనిలో ఉన్నాను అని మీకు తెలీదా అన్నాడు. ఇప్పుడు ఆ వయసులో తండ్రి పని ఏంటో తెలిసింది. ఆ వయసులో ఉన్న యేసు ప్రభుకి ఒకరోజు మరణం ఉంది అనే విషయం తెలుసో తెలీదా? నేను పుట్టిందే మరణించడం కోసము అనే విషయం తెలుసో తెలీదా? చింతపడి ఉంటాడా? చచ్చిపోతానేమో. ఏ చింత లేదు. పుట్టిందే దానికోసం, మరణించడం కోసము. ఏ చింత లేకుండా జీవించాడు. ఎందుకు జీవించుంటాడు? కేవలం ఒకటే, శరీరాన్ని ప్రేమించలేదు ఆయన. శరీరానుసారంగా జీవిస్తూ ఉంటే ఆత్మలో ఆనందించలేము. ఆత్మలో ఆనందించడం వచ్చిందంటే ఖచ్చితంగా ఈ ఆత్మలో ఆనందం పెరుగుద్ది, సంతోషం పెరుగుద్ది. ఈ విషయంలో కనుక దాటారంటే, లోపల హృదయంలో దేవుని ఆత్మతో నింపుకోవడం ప్రయత్నించనుకోండి, ఆత్మలో ఆనందం ఏంటో రుచి చూస్తాడు. అక్కడ చెప్తున్నాను, రేపటి గురించి చింత ఉండదు వీళ్ళకి. రేపటి గురించి ప్రస్తుతం
మనుషులకు ఉండే బాధ అంతా ఏంటంటే రేపటి గురించే, ఈరోజు గురించి కాదు. వారికి ఉన్న దిగులంతా ఏంటంటే రేపటి గురించే. రేపేమవుతాదో, వారికి ఏం కలుగుద్దో, రేపటి గురించి ఉన్న చింత అంతా ఇంత కాదు మనుషులకి. ఈరోజు బ్రతుకుతున్నప్పుడు ఈరోజు ఏమవుతుందో అది ఆలోచించరు, కానీ రేపటి గురించి ఆలోచిస్తారు. రేపేమవుతుందో, పిల్లల భవిష్యత్తు ఆందోళన ఉందా లేదా రేపటి గురించి? పిల్లల భవిష్యత్తు అనే పదం అసలు భవిష్యత్తు అంటే జరిగిందా జరగబోయేదా? జరగబోయే దాని గురించి ఆందోళన ఉందా లేదా? రేపటి గురించి ఎంత అంటే భవిష్యత్తు అంటే జరగవలసింది, జరగవలసిన దాని గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నామంటే రేపటి గురించి చింత ఉందా లేదా? ఏమవుతాదో, ఎలాగవుతాదో, ఏమవుతాడో, ఏం చేస్తాడో, ఈ రేపటి గురించి చింత ప్రతి మనిషి లోపల వస్తుంది. రేపేమవుతుందో గ్యారంటీ ఇవ్వగలరా? రేపు బతికే ఉంటానని, నేను రేపు కూడా బతికే ఉంటానండి అనే విషయం గ్యారంటీ ఇవ్వగలుగుతారా? గ్యారంటీ లేని రోజు గురించి ఈరోజు ఆలోచిస్తున్నాం అంటే ఎంత మూర్ఖంగా ఉన్నాం ఆలోచండి. రేపు అనేది చూస్తామో చూడమో తెలియదు, తెల్లారితే కళ్ళు తెరుస్తామో తెలియమో తెలియదు, రేపు అనే దానికి ఏమవుతుందో తెలియదు. కానీ రేపు అనే దానికి చూడకుండానే రేపటి గురించి ఎంత పడుతున్నాం అంటే ఎంత టైం వేస్ట్ చూడు. రేపు వచ్చిన తర్వాత ఆ పని జరుగుద్ది, జరగాల్సిన జరుగుద్ది. రేపటి గురించి చింత. కట్టాల్సినవి ఏమి ఉన్నాయనుకోండి, కట్టాల్సినవి 2 రోజుల తర్వాత కట్టాలి. 2 రోజుల తర్వాత కట్టాలి అన్నప్పుడు ఈరోజు మొదలవుదో లేదు చింత. ఆ 2వ రోజు నువ్వు చూస్తావని గ్యారంటీ లేదు, ఆ 2వ రోజుకి ఆ వ్యక్తి ఉంటాడో లేదు గ్యారంటీ లేదు, ఇచ్చినోడు ఉంటాడో లేదు గ్యారంటీ లేదు, తీసుకున్న నువ్వు ఉంటావు లేదు గ్యారంటీ లేదు. కానీ రేపటి గురించి చింత మాత్రం ఈరోజే నడుస్తుంది. ఈరోజు నువ్వు ఆనందించలేకపోతే రేపు కూడా ఆనందించలేవు. ఇప్పుడు ఇచ్చిన రోజుని సంతోషంగా ఉండడం రాకపోతే రేపటి రోజు కూడా సంతోషంగా ఉండలేవు. ఆత్మలో జీవించడం వస్తే నీకు ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటావు. రేపటి గురించి చింత లేకుండా ఉంటావు, ఏ దిగులు లేకుండా ఉంటావు, ఏ బాధ లేకుండా ఉంటావు. సంతోషంగా ఉండడం వస్తుంది. దేవునికి నీ హృదయంలో ఎంత చోటిస్తావో, దేవుని ఆత్మకు ఎంత చోటిస్తావో అంత సంతోషంగా ఉంటావు. ఈ లోకంలో ఉన్నంత కాలము మీ శరీరాన్ని, మిమ్మల్ని మీరు, మీ బంధువుల్ని, మీ స్నేహితుల్ని, మీ చుట్టాలని, మీ 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 పిల్లల్ని ఎవరిని కూడా మీరు తృప్తిపరచలేరు, ఎప్పటికీ తృప్తిపరచలేరు. అదంతా తాత్కాలమే. ఎప్పటికీ మీరు సంతోషంగా ఉండలేరు. శరీరానుసారంగా జీవిస్తే సంతోషంగా ఉండరు, ఆత్మానుసారంగా జీవిస్తే. దేవుడు ప్రతి ఒక్క హృదయంలో, ప్రతి ఒక్క మనిషిలోని ఒక ఆత్మని పెట్టాడు. ఆ ఆత్మని ఎలా సంతోషపెట్టాలో చూడాలి. శరీరాన్ని తృప్తిపరచడం మీ వల్ల కాదు, అవ్వదు. దాన్ని గనక వెంబడిస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండరు. ఆత్మానుసారంగా జీవించడం వచ్చిందా ఎప్పుడూ సంతోషమే, ఎల్లప్పుడూ సంతోషమే. ఇది దేవుడు కోరుకుంటున్నవి. ఆఖరి భాగం ఒకటి ఉంది, వచ్చే వారం నేను చెప్పి ఈ భాగాన్ని ముగిస్తాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. తండ్రి, ఇదిగో మీ మాట స్పష్టంగా చెప్తుంది, మేము నీ వారం అయ్యున్నాం, బ్రతికినా చనిపోయినా మా ప్రార్థన నీదయ్యి ఉండాలి. శిష్యులు అడిగారు ఏం ప్రార్థన చేయాలని. నీ నామం పరిశుద్ధపడాలని ప్రార్థన చేయమని చెప్పావు. దేవుని రాజ్యము రావాలని ప్రార్థన చేయమని చెప్పావు. ఆ దేవుని రాజ్యము అక్కడ ఇక్కడ లేదు, మీ మధ్యన ఉందన్నావు. అంటే స్వయంగా మీరే మా మధ్యన ఉన్నారని అర్థం. మీరు మా మధ్యన ఉంటే మా ప్రవర్తన ఎలాగుండాలో, ఎలా ఉండకూడదో అని స్పృహ కూడా లేకుండా జీవిస్తున్నామో మేము. తండ్రి, ఇగో మా పరిస్థితులు నీ చేతికి అప్పచెప్పుకుంటున్నాం. మాకు ఆత్మలో జీవించడం నేర్పించమని అడుగుతున్నాం ప్రభా. శరీరాన్ని మేము ఎప్పుడూ తృప్తిపరచలేం, అది జీవితకాలంలో కూడా కుదరని పని, అవ్వని పని. కనుక పరిశుద్ధాత్మలో ఆనందం ఎలా ఉండాలో మాకు నేర్పించండి. మా లోపల ఆత్మని పెట్టావు, ఆ ఆత్మానుసారంగా మేము జీవించాలి. మా హృదయంలో నీకు ఎక్కువ స్థానం ఇస్తే మా ఆత్మ నీతో ఏకీభవిస్తుంది. ఇదిగో మేము ఎప్పుడైనా మోసపోతే ఆ విషయాల్లో మేము దుఃఖపడుతున్నాం అంటే ఇంకా మాలో ఆ శరీర క్రియలు ఉన్నాయి, శరీరంతోనే బ్రతుకుతున్నాం. మోసపోయినా, మోసం చేసేవాడు పక్కనే ఉన్నాడని తెలిసినా, మోసపోయినవాడు నాతో ఉన్నాడని తెలిసినా, చేసినవాడు సంతోషంగా ఉన్నాడని తెలిసినా, మోసం చేసినవాడు వర్ధిల్లుతున్నా
మాలో బాధ కలుగుతుందంటే ఇంకా మేము శరీరానుసారులమే, ఆత్మలో జీవించాలి. నిజమే, నీ మాట చెప్తుంది భయపడద్దు అనే మాట. మేము భయపడుతున్నాం. మాలో భయం ఉంది, మాలో ఆందోళన ఉంది, మాలో చింత ఉంది. రేపేం జరుగుద్దు అనే దుఃఖం, బాధ, ఆలోచనలు కూడా మాలో ఉన్నాయి. దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది మేము శరీరంతోనే జీవిస్తున్నాం, శరీరాన్ని తృప్తిపరచడం జీవిస్తున్నాం. నీ ఆత్మానుసారంగా జీవిస్తే మాకు ఏ బాధ, ఏ దిగులు, ఏ ఆందోళన, ఏ చింత, ఏ రేపటి గురించి ఆలోచన మాకు ఉండదు. ఇలాగా ఆ శరీరానుసారం కాకుండా ఆత్మలో జీవించడం మాకు నేర్పించి నడుతుంది ప్రభా. ఈ మాట విన్న మమ్మల్ని నీ చేతికి చెప్పుకుంటున్నాను. ఈ మాట విన్న బయట ప్రజలందరినీ చేతికి చెప్పుకున్నాను ప్రభా. వారు ఎప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలనే ప్రయాసం ఇది, ఎప్పుడు ఆనందంగా ఉండాలనే ప్రయాసం ఇది. అలా ప్రయాసపడుతున్న దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో శరీరాన్ని తృప్తిపరచకుండా ఆత్మలో తృప్తిపరిచేలాగా ఏ బాధ, ఏ దిగులు మమ్మల్ని కదపకుండా ఉండాలంటే ఆత్మానుసారంగా జీవించాలి. ఆ సహాయం మీరు మాత్రమే చేయగలుగుతారు. కనుక ఒకసారి మమ్మల్ని, ఈ మాట విన్న నీ పిల్లలందరినీ చేతికప్పు చెప్పుకుంటున్నాం. వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, మేము ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. ఎక్కడ బాధ, ఎక్కడ భయం, ఎక్కడ ఆందోళన, ఎక్కడ చింత మాలో రావడానికి వీలేదు. ఎల్లప్పుడూ మేము సంతోషంగానే ఉండాలి. అలాంటి సంతోషం మా అందరికీ ఇవ్వమని, మహిమ మీరు పొందమని యేసు నామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప